భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల అవకాశాలు, కేంద్రంతో రాష్ట్ర సంబంధాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు చేరే విధానంలో లోపాలున్నాయని, వాటిని సరిచేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, ఐటీ రంగ ప్రోత్సాహం కోసం కొత్త ప్రాజెక్టులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం చాలా తక్కువైతుందని మేము అనుకుంటున్నాము. ఇవి వస్తువులే కాదు, మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ. ఎందుకంటే సిమెంట్ తక్కువ చేసిండ్రు. సిమెంట్, స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది. సిమెంట్ తక్కువ చేసిండ్రు, స్టీల్ మీద చేయలేదు. అయితే సిమెంట్ మీద తక్కువ చేసిండ్రు. ఇల్లు కొన్నప్పుడు బట్టలు, తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు. కానీ అప్పుడు ఎట్లుండే ఇంతకుముందు రాష్ట్ర 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరు కూడా రెడీమేడ్ షర్ట్, ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు. బట్టలు ఇవన్నీ 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 18%. మంచిదే, ఎందుకంటే ధనవంతులు వాళ్ళకి అవసరం లేదు ఇది. అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు 2500. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్నో చేసిండు. నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ఏదో వీళ్ళకి ఈ బంధు, వాళ్ళకి ఆ బంధు, ఆ పార్టీ ఉన్నోళ్ళకి ఇచ్చుడు, అవి కాదు. ఇది మొత్తం భారతదేశానికి. అందుకే మళ్ళోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇది ప్రజలకు తీసుకుపోతేందుకు, ఇది ప్రజలకు తెలవాలి. 22 నుంచి ఇది మొదలైతుంది. మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫైనాన్స్ మినిస్టర్, నో పాలిటిక్స్ ఆమెకు. ఓన్లీ ఇది కూడా పెద్ద రిస్క్ తీసుకుంది. దీంట్లో ప్రజలందరూ కూడా, బిజినెస్ మెన్ అందరు కూడా తెలవాలి. 22 తర్వాత అమలవుతుంది. అయితే ఇవేషన్ తక్కువైతుందని, ఇవేషన్ తక్కువైంది కానీ ఇప్పుడు కూడా ఉన్నది.